ఇవాళ గుంటూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. నల్లపాడు రోడ్డులోని రెడ్డి కాలేజ్ సమీపంలో సరస్ మేళా ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరై సరస్ మేళాను ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ ని ఆయన సందర్శించనున్నారు. సీఎం చంద్రబాబు పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, గుంటూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటనకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? అంటే ఏదైతే ఈ రోజు సరస్సు కి సంబంధించిన మేళా అయితే ఇక్కడ గుంటూరులో ప్రారంభమవుతా ఉంది. ప్రధానంగా కూడా ఈ సరస్సు కార్యక్రమం ఏంటంటే ప్రధానంగా ఇక్కడ మనం చూసుకునేటప్పటికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తయారు చేసినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువులన్నింటినీ కూడా ఈ సరస్సుకి సంబంధించినటువంటి మేళాలో విక్రయించడం జరుగుతుంది. ప్రధానంగా కూడా ఇప్పటికైతే మాత్రం ఇక్కడ ఏపీకి సంబంధించి మొత్తంగా కూడా ఒక 150 స్టాల్స్ ని ఏర్పాటు చేశారు. అదే విధంగా కూడా దేశానికి సంబంధించి దేశంలో వివిధ ప్రాంతాల నుంచి కూడా మొత్తం ఇంకో 150 స్టాల్స్ అయితే ఇక్కడికి రావడం జరిగింది. ప్రధానంగా కూడా ఏదైతే ఈ డ్వాక్రా మహిళలు తయారు చేసినటువంటి కళాకృతులు కానివ్వండి, చేతి వృత్తులకు సంబంధించినటువంటి వస్తువులు, అలాగే ఫుడ్ కి సంబంధించిన అంటే ఆర్గానిక్ ఫుడ్ కి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా దీంట్లో విక్రయించేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఇవాళ నుంచి 10 రోజుల పాటు అయితే ఈ సరస్సుకి సంబంధించినటువంటి మేళా జరుగుతూ ఉన్నది. ప్రధానంగా కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సరస్ మేళా అనేది డ్వాక్రా మహిళలకి చేదోడు వాదోడుగా ఆర్థిక సహాయాన్ని అందించే విధంగా వాళ్ళు తయారు చేసినటువంటి వస్తువులు కానివ్వండి, అదే విధంగా కూడా ఆహార పదార్థాలు కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా మార్కెట్ కల్పించే విధంగా కూడా ఈ సరస్సుకి ఉపయోగపడుతూ ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో మూడు చోట్ల ఏర్పాటు చేశారు. ఇక ఒక సంవత్సరం వ్యవధిలో మాత్రం 6 చోట్ల ఈ సరస్సుకి సంబంధించినటువంటి కార్యక్రమాలను అయితే ఏర్పాటు చేయాలని మేళాన్ని ఏర్పాటు చేయాలని చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజైతే మాత్రం చంద్రబాబు నాయుడు మరికొద్దిసేపట్లో అంటే ఆయన 3:30కి అక్కడ ఉన్నటువంటి సచివాలయం నుంచి హెలికాప్టర్ లో బయలుదేరుతారు. తర్వాత ఇక్కడికి రెడ్డి కాలేజీకి సంబంధించినటువంటి ఏదైతే ప్రాంగణం ఉందో అక్కడైతే మాత్రం ఆయన ల్యాండ్ అవుతారు. అక్కడి నుంచి జస్ట్ ఒక 3 కిలోమీటర్స్ రేంజ్ లో ఉన్నటువంటి సరస్సు మేళాకి ఆయన హాజరయ్యి ఇక్కడ ప్రారంభోత్సవం చేస్తూ ఉంటారు. ప్రధానంగా కూడా ఆర్థికంగా మరింత చేయూతనివ్వాలి అంటే మొట్టమొదటి నుంచి కూడా చంద్రబాబు చెప్పేది ఒకటే, మహిళలను అయితే మాత్రం లక్షాధికారులు చేస్తాను, అదే విధంగా కూడా కొంతమంది ఆయన కోటీశ్వరం చేస్తానని చెప్తూ ఉంటారు. దానికి సంబంధించి స్వయం సహాయక గ్రూపులను డ్వాక్రాకి సంబంధించి మొట్టమొదట వినపడే పేరు చంద్రబాబు నాయుడు టైంలోనే ఈ డ్వాక్రాకి సంబంధించినటువంటి ఈ ఏవైతే పొదుపు సంఘాలు ఏర్పడ్డాయి వాళ్ళు మెల్లమెల్లగా కూడా డెవలప్ అవుతున్నటువంటి ఈ తరుణంలో వాళ్ళు చేసినటువంటి ఏవైతే వస్తువులు ఉన్నాయో అదే విధంగా వాళ్ళు చేసినటువంటి ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఆర్గానిక్ ఫుడ్స్ ఉన్నాయో వాటికి మార్కెట్ కల్పించే దిశగా కూడా ఈ సరస్సు మేళాని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే పెద్ద మొత్తంలో ఇక్కడ స్టాల్స్ అయితే 300 స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ 300 స్టాల్స్ లో ఒక 150 ఏపీకి సంబంధించి ఉండగా మిగతా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత నిర్వహించబడుతున్నటువంటి కార్యక్రమాలు మరికొద్దిసేపట్లోనే చంద్రబాబు నాయుడు అయితే ఈ సరస్సు కార్యక్రమానికి రావడం, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన అయితే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టాల్స్ లో అన్నింటినీ కూడా పరిశీలిస్తారు. అక్కడ ఉన్నటువంటి మహిళలతో మాట్లాడతారు. డ్వాక్రా మహిళలకు సంబంధించిన వివిధ అంశాల మీద ఆయన అయితే వాళ్ళతో పాటు మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేశారు. మీటింగ్ లో ప్రధానంగా కూడా ఇక్కడ ఏదైతే డ్వాక్రా సంఘాలకు సంబంధించిన మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళతో కలిసి ఇంటరాక్షన్ అయిన తర్వాత మీటింగ్ ఉంటుంది. ఈ మీటింగ్ లో ఆయన అయితే మాత్రం ప్రధానంగా వాళ్ళ డెవలప్మెంట్స్ సంబంధించి ప్లానింగ్, అదే విధంగా కూడా వాళ్ళకి మరింత ప్రోత్సాహించే దిశగా కూడా ప్రభుత్వం ఏం చేస్తుంది అనే దాని మీద కూడా మీటింగ్ చెప్పేటువంటి అవకాశం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.